నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహిస్తుంది. గూడూరు పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ మరియు ప్రభుత్వ వైద్యశాలలో దాతల సాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. ICDS ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాలు. సైదాపురం మండలంలోని జెడ్పీ హై స్కూల్లో 3 రోజుల పాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ICDS ఇన్ఛార్జ్ సూపర్వైజర్ శారదాంబ, ఘనంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు. గొలగముడిలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా శనివారం అశ్వవాహనంపై ఊరేగిన స్వామివారు. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ప్రజలు సహకరించాలని, ఇటీవల చిల్లకూరు మండలం కడివేడు భూములపై అనేక వార్తలు వచ్చాయని, వీటిపై కలెక్టర్ తో సమావేశం అవుతున్నామని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని 3వ వార్డు దుర్జటి నగర్ లో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మొక్కలను నాటారు. క్లీనింగ్ పై కమిషనర్ కు ఎమ్మెల్యే పలు సూచనలు తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం పరిసరాల పరిశుభ్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తుందని, ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటేనే పరిశుభ్రత సాధ్యమవుతుందని అందరూ సహకరించాలని కోరారు. కొంతమంది అధికారులు ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, దీనివల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, చిల్లకూరు మండలం కడివేడు ప్రభుత్వ భూములపై అనేక వార్తలు వచ్చాయని, దీనిపై కలెక్టర్ తో సమావేశం అవుతున్నామని, విచారణ జరిపి దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతామన్నారు. ఎందుకంటే ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం మా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో బాగా మా వర్కర్స్ బాగా చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి కమిషనర్ గారి ఆధ్వర్యంలో RTCలో మనం బ్రహ్మాండ కార్యక్రమం చేశాం. అక్కడ కిలీలు తినేసి పూసినట్టు కూడా మనం అన్నీ కూడా కడిగాం. అయితే అక్కడ భయంకరంగా అడవిలాగా పేరుకోపోయి దాన్ని క్లీన్ చేయించాం. కానీ అది అప్పట్లో దాన్ని క్లియర్ చేయలే. తర్వాత మా కమిషనర్ గారు వచ్చిన తర్వాత అవన్నీ కూడా మా కమిషనర్ గారు క్లియర్ చేశారు. అలాగే ఇప్పుడే కొన్ని విషయాలు మా కమిషనర్ గారు చెప్తున్నారు. నేను మళ్ళీ తెలియజేస్తున్నా, రూల్కి అగెనిస్ట్గా ఎవరు ఎటువంటి కార్యక్రమం చేసినా పూర్తి హక్కులు కమిషనర్ గారికే. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎక్కడన్నా ఎవరన్నా కంప్లైంట్ ఇస్తే దానిపైన సమగ్రంగా విచారించి దాంట్లో లోపాలుంటే ఖచ్చితంగా ఆపేయాల్సిందే. దాని 2 మాటలు అని చెప్పి కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా అందరికీ నేను చెప్పేది ఏంటంటే, అధికారులకి మీరు రూల్ ప్రకారం వ్యవహరించండి. మీరు రూల్ ప్రకారం వ్యవహరించకుండా మీరు చేసే తప్పుదాలను కూడా రాజకీయ నాయకులు పడేటువంటి కార్యక్రమం ఇటీవల కాలంలో జరుగుతున్నాయి. ఎందుకంటే మీరు ఏదన్నా పొలాలు ఇవన్నీ కూడా యాక్షన్ వేయేటప్పుడు అన్ని పేపర్లకు ఇవ్వాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా ఏదో ఒక పేపర్కి ఇచ్చేసి మీరు పెట్టేస్తే అది ప్రాబ్లం. అదేమని జరిగితే ఎమ్మెల్యే పైన రుత్తారు అన్నీ కూడా. అసలు మా సంబంధం వ్యవహారాలు అన్నీ ఎమ్మెల్యేకి అవన్నీ సంబంధాలు ఉండవు. కొత్తగా ఈ తీసుకొస్తున్నారు ఒక ఎదవ వైఖరి, అది మంచి పద్ధతి కాదు. ఈ విషయాల్లో గవర్నమెంట్ ల్యాండ్స్ని ఆగుపోయి చేసిన విషయాల్లో ఎవరున్నా సరే అట్లా చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం మన తిరుపతి కలెక్టర్ గారు కూడా. ఎందుకంటే గతంలో మనం గూడూరులో తిరుపతిలో ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా జరిగాయని చెప్పి చెప్తున్నారు. నేను చెప్పేది ఒకటి, గతంలో ఉన్నటువంటి MRO అందరూ కూడా పిలిపించండి, ఎవరేం చేశారో తేల్చాల్సినటువంటి కార్యక్రమం. ఎందుకంటే రోజు ఈ తలనొప్పి అయిపోతుంది. ఎవడో చేసినా కానీ ఎమ్మెల్యేకి ఏం తెలుసండి? అసలు క్రిప్ సీట్లో ఎవరికి ఇచ్చారో మాకు కూడా తెలియదు. లిస్ట్ కూడా మాకు తెలియదు. మాకు చెప్పారు RDO ఇచ్చారా? మా చేతి ఒక చెక్కు పంచామా?
లే మా సంబంధం లే, అధికారులు చేసిన దానికి మేము బాధ్యులం కాదు కదా. కాబట్టి ఏ అధికారి టైంలో ఒకవేళ జరుగుంటే చేశారో అధికారిని సస్పెండ్ చేయండి, లేకపోతే జీతాలు ఆపండి, పెన్షన్ ఆపండి. అంటే మొహమాట్లేదని చెప్పి కూడా మళ్ళీ రిపీట్ చేసి తెలియజేస్తున్నా. అలాగే గూడూరులో లేఅవుట్లు వేసే వాళ్ళందరూ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు చట్టం ప్రకారంగా వేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు. చట్టాన్ని ఉపేక్షించకుండా మీ ఇష్టం ప్రకారం చేస్తే మాత్రం కమిషనర్ గారు ఫుల్ పవర్స్ ఆయన చేతిలో ఉన్నాయి. అలాగే మున్సిపల్ బిల్డింగ్ అతను కూడా చెప్తున్నాను, దయచేసి ఇలాంటి విషయంలో ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే రకరకాల వాళ్ళందరూ విమర్శలు చేసేటువంటి కార్యక్రమం మేడం అమ్మాయిపేట జరగలేదు. కాబట్టి మనం కూడా ఖచ్చితంగా చేస్తే రేపు మన పైకి రాదు. ఒకవేళ విరుద్ధంగా కానీ ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, నాయకులు బిల్లు చెంచరామయ్య, శ్రీనివాసులు, చంద్రమౌళి, గురవయ్య నాయుడు, మోహన్, అల్లిబాష, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు శనివారం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో రొటేరియన్ నెలబల్లి సిద్ధారెడ్డి వివాహ దినోత్సవ సందర్భంగా హాస్పిటల్ సిబ్బంది రికార్డులను భద్రపరుచుకునేందుకు 10,000 రూపాయలు విలువ చేసే బీరువాను అందించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు ఎన్ కృష్ణంరాజు మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ విద్యకు, వైద్యానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ముందు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ కుమార్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, బలరాం రెడ్డి, మౌర్య తేజ, మౌలాలి, ఆర్ఎంఓ ప్రసూన, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మి దంపతుల వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఈ ఏరియా హాస్పిటల్ నందు బీరువాని బహుకరిస్తున్నారు. వారికి రోటరీ క్లబ్ వెస్ట్ తరఫున ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ హాస్పిటల్లో అనుమతించిన మన డాక్టర్ గారికి, స్టాఫ్కి ధన్యవాదాలు. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం, చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు మన సిద్ధారెడ్డి గారు, నెలవల్లి సిద్ధారెడ్డి గారు. అట్లా వాళ్ళ ఇంకా కొన్ని కార్యక్రమాలు విధంగా మీరు అనేక పెళ్లి రోజు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే సర్టిఫికెట్ కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీ యొక్క రోటరీ క్లబ్ వాళ్ళ సేవాభావం చెప్పాలంటే మన హాస్పిటల్కి చాలా ఇచ్చారు. ఇప్పటికే అవసరమో వాళ్ళే పాపం గుర్తిరిగి మన మౌలాకి అడిగిన వెంటనే మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తున్నారు. డొనేషన్ అయితే ఇంకా చాలా సేవా కార్యక్రమాల్లో వాళ్ళు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఉన్న ఆ యొక్క దాతృత్వాన్ని బట్టి కూడా కృష్ణరాజు గారి ప్రమాణ స్వీకారం తెలియజేశాను. ప్రతి రొటీన్ కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ లేదంటే వివాహ వార్షికోత్సవాలు కానీ మన రోటరీ వెస్ట్ క్లబ్కి ఏదో ఒక ప్రోగ్రామ్ అంటే నీడుండే ప్రోగ్రామ్ ఇస్తే బాగుంటుందని నేను ఆ రోజు తెలియజేశాను. దానికి స్ఫూర్తిగా ఈరోజు సిద్ధారెడ్డి గారు దాన్ని తీసుకొని ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసినందుకు మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రతి రొటీన్ కూడా వాళ్ళ వివాహ వార్షికోత్సవాలు కానీ, పెళ్లి రోజులు కానీ, లేకపోతే పుట్టినరోజు కానీ మన రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా ఏదో సేవా కార్యక్రమాన్ని ఇస్తే చాలా బాగుంటుందని చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మనం రోటరీ సభ్యులే, మనం దాన గుణం గల వ్యక్తులే రోటరీ సభ్యులు రోటరీ క్లబ్లో కూడా మా సీనియర్ రొటేరియన్ ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది ఉదయాన్నే. ఇది ఈరోజు రెండో ప్రోగ్రాంగా మా మిత్రుడు నెలబల్లి సిద్ధారెడ్డి అంటే శ్రీనివాస క్యాటరింగ్ అంటే సిద్ధారెడ్డి. శ్రీనివాస క్యాటరింగ్ సిద్ధారెడ్డి అంటే అందరికీ తెలుసు. గూడూరు పట్టణంలో వారి యొక్క వివాహ వార్షికోత్సవం ఈరోజు. వారికి ముందుగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గూడూరు ప్రభుత్వ సైదాపురం మండలంలోని జెడ్పీ హై స్కూల్ నందు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు సమగ్ర శిక్షణ లక్ష్యంగా జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ కార్యక్రమాలు 3 రోజుల పాటు జరుగుతాయని, పిల్లల వికాసం, బోధన పద్ధతులు, పోషకాహారం పర్యవేక్షణ, 5 ఏళ్లలోపు పిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదలను పెంపొందించడం, ఆటపాటల ద్వారా విద్యను అందించడం, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు సేవలపై రికార్డుల నిర్వహణపై అవగాహన కల్పించాలని రాపూర్ సెక్రటరీ ఇన్ఛార్జ్ సిడిపిఓ శారదాంబ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ 2 సుప్రియ,
సూపర్వైజర్లు ఫాతిమా, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కుష్టు నయం అవ్వడం వల్ల పిల్లలు ఉన్న వ్యక్తులు ఈ రోజు వారి జీవితంలో ఇబ్బంది కలిగి మన యొక్క 50 గ్రాముల నుంచి ఆ న్యూరాన్స్ అనేటువంటి 6 GB 12 GB అవి బ్రెయిన్ లో 6% 10% కూడా మనం యూటిలైజ్ చేయము. ఎక్కడ కానీ తగ్గిపోతా ఉన్నారు. అదే ఇప్పుడు మేడం గారు కూడా వీసీ తీసుకొని చెప్పారు. ఇప్పుడు ప్రదాకా వీసీలోనే ఉన్నాను బయట కూర్చొని. ఎంతమంది అయితే వస్తున్నారో అంతమందికే మీరు ప్రజెంట్ వేయండి అని చెప్తున్నారు. కానీ నా ఇది ఏమిటంటే ఎన్రోల్ కూడా పెరగాలి. ఎన్రోల్ పెరగకపోతే మీకు రేపు ఏదన్నా ఇప్పుడు ప్రాథమిక పాఠశాల ఎడ్యుకేషన్ అన్నారనుకోండి, పరిస్థితి ఏముంటుందో ఆలోచించుకోండి. 5 అంటే కాన్వెంట్కి తగ్గించేటట్టు ఏర్పాటు చేసుకోండి. మనకేం బుక్స్ ఇస్తున్నాము, మెటీరియల్ ఇస్తున్నాము, హాట్ కుక్ మీరు ఇస్తున్నాము, పాలు ఇస్తున్నాము, ఫుడ్ ఇస్తున్నారు. ఇన్ని రకాలు మనం ఇస్తున్నప్పటికీ ఏమని డబ్బులు కట్టే కాన్వెంట్కి పోతున్నాము అని అంటే దానికి చాలా అంటే పల్లెల్లో కూడా ఇస్తున్నారు. నాకు తెలిసి నేను చాలా సెంటర్స్ కూడా విజిట్ చేసినాను. అది కొంచెం ఇదిగా ఉంటుంది. కాబట్టి కాన్వెంట్కి వెళ్ళిన పిల్లల్ని నాకు బిల్డింగ్లో పెట్టేది. బిల్డింగ్ ఎవరైతే మనకు వస్తున్నారో వాళ్ళ బిల్డింగ్ పెట్టేసి వాళ్ళకి ప్రజెంట్ వేయండి. తగ్గకుండా చూసుకోండి. ప్రజెంట్ కూడా మనకి శాతం పెరగాలి. ఎందుకంటే ప్రతి గురువారం వీసీ తీసుకున్నారు డైరెక్ట్ గారు. ఆ వీసీని వచ్చి ముందు అటెండెన్స్ అవే చూస్తున్నారు. చూసి మీరు అవి బాగా చెప్పడం లేదు, చేయడం లేదనేది కూడా కొంచెం కలిసి స్క్రీనింగ్లో కూడా మనం అనుకున్నాము. 58% స్క్రీనింగ్ అయినది. స్క్రీనింగ్ చెప్పు కూడా 2 నెలలుగా వస్తుంది మీకు. గూడూరు పట్టణంలోని 3వ వార్డులో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం సిబ్బంది మరియు టీడీపీ నాయకులు రోడ్లు పరిసరాలను శుభ్రం చేసి చెత్తను తొలగించారు. కమిషనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులు రావని, ప్రజలందరూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా గృహాలకు సంఘం సిబ్బంది వచ్చినప్పుడు వారికి అందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం, చంద్రమౌళి, మోహన్, నరసింహుల నాయుడు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. కొంత సమయం స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు నిర్మించడానికి నా వంతు కృషి చేస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి 3వ శనివారాన్ని స్వచ్ఛత డేగా స్వచ్ఛాంధ్ర డేగా ప్రకటిస్తూ ప్రతి 3వ శనివారం రాష్ట్రంలో అదే విధంగా ప్రతి నియోజకవర్గంలో అదే విధంగా ప్రతి మున్సిపాలిటీలో ప్రతి ఏరియాలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఏదైనా ప్రాబ్లమాటిక్ గా ఉన్నటువంటి శానిటేషన్ లో ఇష్యూగా ఉన్న దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఈ స్వచ్ఛతని మళ్ళీ వచ్చే శనివారం వరకు దీన్ని కాపాడుతూ సేమ్ టైం మిగతా ప్రాంతాలను కూడా దీనికి అనుసంధానిస్తూ ఇదే కార్యక్రమం ఇదే శుభ్రతతోటి ఇదే అవగాహనతో రాష్ట్ర మొత్తాన్ని అదే విధంగా నియోజకవర్గం మొత్తాన్ని మన మున్సిపాలిటీ మొత్తాన్ని కూడా చేసే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో మన కోటపాడు మండలంలోని అనకాపల్లి జిల్లా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్ గా ప్రారంభిస్తారు. అయితే మన గూడూరు మున్సిపాలిటీ సంబంధించి ఏరియాని మనం ఎంపిక చేసుకున్నాము. జనార్దన్ రెడ్డి కాలనీ, మన గూడూరు ఎంట్రన్స్ లో ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి కాలనీ దగ్గర ఏదైతే ఈ ప్లేస్ ఉందో ఈ ప్లేస్ ని ఎంపిక చేసుకుని పరిశుభ్రత పచ్చదనమే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈరోజు ఖచ్చితంగా ప్రతి 3వ శనివారం రోజు మీరు స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవాన్ని జరపాలని ఒక జీవోని కూడా ఇష్యూ చేసి ఆ జీవోని పురపాలక సంఘాలు కావచ్చు, గ్రామాలు కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ప్రాంతంలో కూడా ఈ 3వ శనివారం రోజు ఖచ్చితంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవాన్ని చేయాలని ఆదేశించిన దాని ప్రకారం అందులో భాగంగా ఈ రోజు గూడూరు పురపాలక సంఘంలోని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలియజేస్తూ మన ప్రభుత్వం కోరుకునేది అందరూ ఆరోగ్యం మన ఆరోగ్యం అనే ఆలోచనతో ముందుకెళ్తారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చినా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచాలనే ఒక ప్రత్యేకమైన దృక్పథం ఆయన ఉంటుంది. ఈరోజు ఎక్కడైతే శానిటేషను, ఎక్కడైతే మురికి దెబ్బలు, ఎక్కడైతే చెత్త దెబ్బలు, ఎక్కడైతే శానిటేషన్ బాగుండదో అక్కడ దోమలు ఉత్పత్తి
ఆ దోమల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. దీన్ని గుర్తించిన చంద్రబాబు నాయుడు గారు నెలలో ఒక్కరోజు, ఒక మూడో శనివారం రోజు ఎక్కడైతే శానిటేషన్ ఇబ్బందికరంగా ఉందో ఆ ఏరియాలో ఒక క్యాంపు పెట్టి దాంట్లో నాయకులందరూ కూడా ఇన్వాల్వ్ చేసి దాన్ని ఆ రోజుకి ఆ రోజు శుభ్రం చేసి అక్కడ దాన్ని నీట్గా చేయాలని ఒక లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. దీంట్లో మా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కింద స్థాయి గ్రామ స్థాయి నాయకుడు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని నిర్దేశించారు. డిగ్రీ పట్టాలు పొందిన విద్యార్థులు మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత స్థాయికి ఎదగాలని యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ జాయింట్ సెక్రటరీ గోపీచంద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 3వ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ జాయింట్ సెక్రటరీ గోపీచంద్, జేఎన్టీవీ యూనివర్సిటీ అకాడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ సత్యనారాయణ హాజరయ్యారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థినులకు గోల్డ్ మెడల్ మరియు సర్టిఫికేట్లు అందజేశారు. ముఖ్య అతిథి మాట్లాడుతూ ఎంతో కష్టపడి చదువుకుని నేడు డిగ్రీ పట్టాలు పొందారని, జీవితంలో ముఖ్యమైన రోజులు ప్రారంభమయ్యాయని, మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. We know that technology is rapidly changing and you need not worry about AI also. Okay, whatever the technology that is coming newly, we can make use of for a number of purposes. With that technology, you try to see how you can grow with the technology rather than worrying about technology that it is taking out the job. And probably some number of jobs may become less, but not necessarily we take out all the jobs. Okay, when one technology comes, some jobs may be take out some jobs, but it may create as well as other jobs also. So you need not worry about technology. Whatever the technology that is useful and good for you, try to learn that and try to use that technology in your regular applications whenever it is required. So with these few words I would like to conclude, and once again I thank the management for inviting me for this August function, and I thank all the members of the college, and once again I congratulate all the students and parents, those who are sitting in the room as well as outside of the room. Okay, congratulations all of you and all the best. Our students with valuable opportunities for learning, innovation, collaboration and overall personality development. The Center for Extension Activities coordinates and facilitates NSS and various outreach programs aimed at promoting social responsibility, community engagement, health safety, environmental awareness and civic consciousness. The center regularly organizes a wide range of initiatives including International Yoga Day, Go 3K Walk, Good Health for Good Work, National Safety Awareness Programs, Fire Safety Awareness Programs, Nutrition and Legal Awareness Camps, Health Camps in nearby villages. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ విశ్వక్షేణారెడ్డి, వినయ్ కుమార్, ఏవో కొండారెడ్డి, అన్ని విభాగాల హెచ్ఓడీలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం వృద్ధాశ్రమం నందు శనివారం ఉదయం రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సాయి అనురాగ్ సంతోష్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. క్లబ్ అధ్యక్షులు కృష్ణంరాజు మాట్లాడుతూ రోటరీ వెస్ట్ క్లబ్ సీనియర్ సభ్యులైన ఎన్ఎస్ రెడ్డి కుమారుడు సాయి అనురాగ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వృద్ధాశ్రమం నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, సనత్ కుమార్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బలరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాయి అనురాగ్ సంతోష్ పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు క్లబ్ తరఫున. అలాగే ఈరోజు వృద్ధాశ్రమం నందు వారి పుట్టినరోజు సాయి అనురాగ్ సంతోష్ పుట్టినరోజు సందర్భంగా అల్పాహార విందు వితరణ ఇస్తున్నందుకు మరొకసారి ధన్యవాదాలు సార్ ఎన్ఎస్ రెడ్డి గారు. మంచి మనిషి, మా రోటరీ వెస్ట్ క్లబ్ సీనియర్ సభ్యులైనటువంటి
ఎన్ఎస్ రెడ్డి గారి వాళ్ళ కుమారుడి బర్త్డే ఈరోజు సందర్భంగా ఇక్కడ వృద్ధాశ్రమం నందు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈరోజు సాయి అనురాగ్ సంతోష్కి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మా ఎన్ఎస్ రెడ్డి గారు రోటరీ వెస్ట్ క్లబ్కి అనేక సేవా కార్యక్రమాలు ఇస్తున్నారు. సేవాభావం కలిగినటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అట్లాంటి వాళ్ళ ద్వారా మా రోటరీ క్లబ్ వెంకటాచలం గొలగముడి అవధూత వెంకయ్య స్వామి ఆరాధనోత్సవాల్లో భాగంగా అశ్వవాహనంపై స్వామివారు ఆసీనులయ్యారు. నిత్య పూజల్లో భాగంగా వేకుజామున సుప్రభాత సేవ అనంతరం అభిషేకాలు పూజలు జరిగాయి. స్వామివారికి అశ్వవాహన సేవ అత్యంత వైభవంగా జరిపించారు. ఈ సేవకు గద్దె శ్రీధర్, అరుణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. గూడూరు మండలం కుందుకూరు గ్రామ సమీపంలోని కనుమరాయి కొండపై వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. మనుగోలు చెర్లపల్లి రైల్వే గేట్ సమీపాన వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి, విశ్వనాథ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, నూతన పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాసిన శివయ్య గౌడ్, భాగ్యలక్ష్మి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఆలయ అర్చకులు శ్రీనివాసులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. देवाश्वरी वीर्यात्मझन्नां जगदांबदे जवान जीवान्याः नमः श्री गुरुभ्यो नमः हरि ओम लाभास्तेषां जयास्तेषां मंगलम कोसलेन्द्राय महनीय గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,398 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,23,184 రూపాయలుగా ఉంది. అలాగే
10 గ్రాముల మూస బంగారం ధర 1,55,100 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 258 రూపాయల 20 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర నిర్వహిస్తుంది. గూడూరు పట్టణంలో జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. రోటరీ వెస్ట్ క్లబ్ ద్వారా విరివిగా సేవా కార్యక్రమాలు. గూడూరు పట్టణంలోని సాయిరామ్ చారిటీస్ మరియు ప్రభుత్వ వైద్యశాలలో దాతల సాయంతో సేవా కార్యక్రమాలు నిర్వహించిన రోటరీ వెస్ట్ క్లబ్ ప్రతినిధులు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాలు. సైదాపురం మండలంలోని జెడ్పీ హై స్కూల్లో 3 రోజుల పాటు జరగనున్న సమగ్ర శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడిన ఐసిడిఎస్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్ శారదాంబ. ఘనంగా శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాలు. గొలగముడిలో వెలసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆరాధన ఉత్సవాల్లో భాగంగా శనివారం అశ్వవాహనంపై ఊరేగిన స్వామివారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.